పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చేసిన నిర్వాకానికి యావత్ గాజా ప్రజలు తమ గూడును కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్ 7, 2023న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లో ప్రవేశించి 1250 మందిని చంపి 250 మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకువెళ్లారు. అప్పటి నుంచి గాజా నగరాన్ని నేలమట్టం చేసింది ఇజ్రాయెల్. ఇక గాజా నగర పౌరులకు తినడానికి తిండి లేదు. పసి పిల్లలు ఆకలి చావులకు గురవుతున్నారు. బయట నుంచి రావాల్సిన 8 ట్రక్కులను నగరంలోకి రాకుండా ఇజ్రాయెల్ సైనికులు అడ్డుకుంటున్నారు. దీంతో పసి పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు తిండి లేక ఆకలి చావులకు గురవుతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇజ్రాయెల్ ప్రభుత్వం దశల వారీగా గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. తాజాగా ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నెతన్యాహు క్యాబినెట్ కూడా ముక్త కంఠంతో గాజా నగరాన్ని స్వాధీనం చేసుకుందామని చెబుతుంది. మరి దీనిపై హమాస్, గాజా వాసుల స్పందన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల నిర్వాకానికి గాజాలోని 25 లక్షల మంది ప్రజలు తమ గూడును కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్ 7, 2023 ఉదయం హమాస్కు చెందిన మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 1250 మందిని ఊచకోత కోసి 250 మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకువెళ్లింది. అటు తర్వాత ఇజ్రాయెల్ హమాస్కు చెందిన టాప్ లీడర్స్ ఇస్మాయిల్ హానియా, యెహ్యా సిన్వర్ను లేపేసింది. ప్రస్తుతం హమాస్కు ద్వితీయ శ్రేణి నాయకులు నాయకత్వం వహిస్తున్నారు. ఇక అక్టోబర్ 7, 2023 నుంచి ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ప్రకటించిన గాజా నగరం మొత్తాన్ని నేలమట్టం చేసింది. ఈ యుద్ధంలో సుమారు 62,000 కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. వారిలో మహిళలు, పిల్లలే అత్యధికం కావడం విచారకరం. గత 23 నెలల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో గాజాపై పూర్తి పట్టును సాధించింది ఇజ్రాయెల్. ఇక గాజా ప్రజలు గూడు కోల్పోయి రోడ్డున పడ్డారు. తిండి లేక మలమలా మాడిపోతున్నారు. బయట నుంచి 8 ట్రక్కులను నగరంలోకి ఇజ్రాయెల్ మిలిటరీ అనుమతించకపోవడంతో ఆకలి కేకలు మిన్నంటాయి. ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యం గాజా నగరంలో ఉన్న అరాకొరా హమాస్ మిలిటెంట్లను పూర్తిగా లేపేయడం. ఇక హమాస్ మిలిటెంట్లు ఆసుపత్రులను తమ స్థావరాలుగా చేసుకుని తమపై దాడులకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ సైనికులు ఆరోపిస్తున్నారు. దీంతో గాజాలోని ఆసుపత్రులపై దాడులను ముమ్మరం చేసింది ఇజ్రాయెల్ మిలిటరీ. ఇక ఇజ్రాయెల్ ప్రభుత్వం శాశ్వతంగా గాజాను ఆక్రమించుకుని హమాస్ జాడ్యం నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. దీంతో గాజా నగరంలోని స్థానికులను బలవంతంగా ఖాళీ చేయిస్తోంది. ఇక ఇజ్రాయెల్ పార్లమెంటు కూడా ఒక తీర్మానం చేసింది. దశలవారీగా గాజాను ఆక్రమించుకోవాలని ప్రణాళికను రూపొందిస్తోంది. హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు త్యజించే వరకు దశలవారీగా గాజాను కబ్జా చేసుకుందామని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ తాజాగా మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. దీన్ని హమాస్ అగ్రనాయకత్వం ఖండించింది. తాజాగా ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ హమాస్ మిలిటెంట్లు తమ ఆయుధాలను త్యజించకపోతే గాజాను దశలవారీగా ఇజ్రాయెల్లో కలుపుకుంటామని హెచ్చరించారు. తాజాగా ఆర్థిక మంత్రి ప్రకటన తర్వాత గాజా తీర ప్రాంతం నుంచి స్థానికులను బలవంతంగా తరలించడానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. గురువారం నాడు ఆయన మీడియా సమావేశంలో ఒకవేళ హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు త్యజించి స్వచ్ఛందంగా లొంగిపోవడంతో పాటు తమ చెరలో బంధించిన ఇజ్రాయెలీ పౌరులను విడుదల చేయకపోతే గాజాలోని కొంత భూమిని ఒక్కో వారం ఇజ్రాయెల్లో కలుపుకుంటూ 4 వారాల్లో గాజా నగరం మొత్తాన్ని కలుపుకుంటామని ఆర్థిక మంత్రి హెచ్చరించారు. పాలస్తీనా పౌరులను ముందుగా దక్షిణ ప్రాంతానికి తరలిస్తాం, తర్వాత ఉత్తర ప్రాంతాన్ని, నగరం నడిబొడ్డును అదుపులోకి తీసుకుంటాం, ఆ తర్వాత నగరం మొత్తాన్ని ఇజ్రాయెల్లో కలుపుకుంటామని వివరించారు. వచ్చే 3 లేదా 4 నెలల్లో మొత్తం గాజా భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఈ ఏడాది చివరి నాటికి గాజా మొత్తం తమ చేతుల్లోకి వస్తుందన్నారు. ఇక ఇజ్రాయెల్ సైనికులు గాజా నగరంలో ఇంటింటికి వెళ్లి సోదాలు చేసి హమాస్ మిలిటెంట్లను ఏరివేస్తున్నారు. అక్కడి నుంచి పాలస్తీనియన్లను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. సుమారు 10 లక్షల మందిని ఖాళీ చేస్తామన్నారు ఆర్థిక మంత్రి. గత కొన్ని రోజుల నుంచి ఇజ్రాయెల్ మిలిటరీ గాజాపై పెద్ద ఎత్తున దాడులు చేయడం మొదలుపెట్టింది. గాజాపై దాడుల గురించి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ ఇజ్రాయెల్ను హెచ్చరించాడు. మీ నిర్వాకం వల్ల పెద్ద ఎత్తున సామాన్య పౌరుడు ప్రాణాలు కోల్పోవలసి వస్తోందన్నారు. ఇదిలా
ఇదిలా ఉండగా గాజా నగరం దాని చుట్టుపక్కల ప్రాంతమంతా కరువు కోరల్లో చిక్కుకుంది. కాగా ఇజ్రాయెల్ సైనికులు బయట నుంచి వస్తున్న ఆహారపు ట్రక్కులను, నీరు, హ్యుమానిటేరియన్ ఎయిడ్ను గాజాలోకి రాకుండా అడ్డుకుంటోంది. గాజా పరిస్థితి గురించి గుటెరెస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఆకలితో ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలు చెల్లాచెదరవుతున్నాయి. గర్భిణీలకు ఆసుపత్రుల్లో చికిత్స అందడం లేదు. గాజాలోని అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఆహారం లేదు, నీరు లేదు. హెల్త్ కేర్ సిస్టమ్ను ఒక పద్ధతి ప్రకారం ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్తో పాటు దాని పాశ్చాత్య దేశాల మిత్రపక్షాలు మాత్రం హమాస్ను వెంటనే ఆయుధాలను త్యజించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇజ్రాయెల్ ప్రధాని వాదన విషయానికొస్తే గాజాలో హమాస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది. ఇక స్టార్మోచ్ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. తమ పౌరులను బలవంతంగా తరలించడానికి వీల్లేదని, తమ ప్రజలను ఆకలికి గురిచేసి అమాయక పౌరుల ప్రాణాలు ఆయుధాలుగా చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ డిమాండ్లను అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. కాగా ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి ప్రకటన తమకు కొత్తేమీ కాదని, గత 23 నెలల నుంచి ఇజ్రాయెల్ తమ భూభాగాలను స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరింది హమాస్. గాజాలో ఇజ్రాయెల్ తమతో యుద్ధం చేయడం లేదు. ఇక్కడి ప్రజలను ఆకలికి గురిచేసి వారిని బలవంతంగా ఇక్కడి నుంచి తరలిస్తోంది. మొత్తం గాజాను ఇజ్రాయెల్లో విలీనం చేసుకోవాలనే కుట్ర పన్నుతోందని, ఇక్కడి దారుణాలకు ఇజ్రాయెల్ సైనికులు బాధ్యత వహించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. ఇక గురువారం నాటి మీడియా సమావేశంలో స్టార్మోచ్తో పాటు ప్రధాని నెతన్యాహు కూడా వెంటనే ఎలాంటి జాప్యం చేయకుండా గాజాను ఇజ్రాయెల్లో కలుపుకోవాలని పిలుపునిచ్చారు. గాజా మొత్తాన్ని తమ అదుపులోకి తీసుకోవాలని, కావాలనుకుంటే అదనపు బలగాలను పంపిస్తామని చెబుతున్నారు నెతన్యాహు. ఇజ్రాయిల్ మిలిటరీ గత కొన్ని వారాల నుంచి బలవంతంగా పాలస్తీనియన్లు దక్షిణ గాజాకు తరలిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్లో నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. గాజాపై యుద్ధాన్ని ముగించడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తే నెతన్యాహు ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని ఆర్థిక మంత్రి స్టోర్మోచ్తో పాటు ఇతర మంత్రులు నెతన్యాహును హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం గాజా పౌరులు ఇటు గూడు కోల్పోయి, తిండి లేక, ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక మానసికంగా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరి అంతర్జాతీయ సమాజం, ప్రపంచానికి పెద్దన్న అయిన ట్రంప్ జోక్యం చేసుకుని గాజా పౌరులను ఆదుకోవాలని ఆశిద్దాం.